న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ చర్యలు. మరి ఇద్దరు మంత్రులు అవుట్, కేబినెట్ లోకి కొత్త నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో మార్పులు అయితే జరగనున్నట్టుగా ప్రచారం జోరుగానే సాగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేబినెట్ లో కొనసాగుతున్న మంత్రులలో ఒకరు లేదా ఇద్దరిని కూడా తప్పించి వారి స్థానంలో కొత్త వాళ్లను కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్టుగా కూడా సమాచారం. మరి మంత్రి పదవుల నుంచి తప్పించిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టాలని కూడా నిర్ణయించినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇక ఏ సామాజిక వర్గం మంత్రిని తొలగిస్తున్నారో కొత్తగా అవకాశం కల్పించే వాళ్ళని కూడా అదే సామాజిక వర్గం నుంచి తీసుకురావాలని కూడా తెలుస్తోంది. మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇక మంత్రివర్గం నుంచి తీసేసిన వారిని వారి సీనియారిటీని ఆధారం చేసుకొని సిడబ్ల్యూసి అలాగే ఏఐసిసి పదవులు ఇవ్వనున్నట్టుగా కూడా ప్రచారం అయితే సాగుతుంది. మరి దీనికి సంబంధించి ఆయా మంత్రులకు ఇప్పటికే పార్టీ హైకమాండ్ సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. అందుకు ఆ నేతలు కూడా సానుకూలంగానే అంగీకరించినట్టుగా కూడా హస్తం పార్టీ వర్గాలలో చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులను తప్పించడంతో పాటు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరొక 2 మంత్రి పదవులను కూడా భర్తీ చేసేందుకైతే ముహూర్తం ఖరారు చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు ఆయా జిల్లాల ప్రాతినిధ్యం అలాగే సామాజిక సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే భావిస్తోంది. మరి కేబినెట్ విస్తరణ పైన పార్టీలో అంతర్గత వివాదాలు రాకుండా ఉండేందుకు పక్కాగా ప్రణాళికలు అయితే చేస్తోంది. తప్పించిన మంత్రుల స్థానాలను అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మరి ఇక మంత్రి పదవుల నుంచి తప్పించిన వాళ్ళు అవమానంగా భావించకుండా ఉండేందుకు వాళ్లకు ఉన్నత పదవులు ఇచ్చి హైకమాండ్ భావిస్తున్నట్టుగా కూడా చర్చ అయితే జరుగుతుంది. అలాంటి వారికి పార్టీలో కీలకమైన గౌరవప్రదమైనటువంటి సిడబ్ల్యూసి ఏఐసిసి పదవులు ఇచ్చేందుకు కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తీర్ణంలో బీసీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తుంది. మరి ఇందులో భాగంగానే బీసీలో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న మున్నూరు కాపులు అలాగే ఎస్టీల్లో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలలో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఇక ఈసారి శాసన మండలి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. కేబినెట్ లో మార్పుల సందర్భంగానే చీఫ్ విప్ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ మండలి విప్ల నియామకాలు ఇటీవలే చేపట్టిన చీఫ్ విప్ నియామకాలను కూడా మాత్రం వాయిదా వేసినట్టుగా కూడా చర్చ అయితే జరుగుతోంది. మంత్రి పదవి రాని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయుడు అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టుగా గతేడాది జూన్ లో ప్రకటించగా తనకు ఆ పదవి ఇష్టం లేదని మంత్రి పదవి కావాలని ఆయన కాంగ్రెస్ పెద్దలకు తేల్చి చెప్పేశారు. ఇక దీంతో ఇంతవరకు కూడా డిప్యూటీ స్పీకర్ నియామకం అయితే జరగలేదు. మరి చీఫ్ విప్ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులకు కేబినెట్ హోదా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా వీటిని కూడా భర్తీ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.